వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ పెట్టి ఎవరో ఇద్దరు అక్కంపక్కంగాలను పెట్టుకుని ఒక డిబేట్ పెట్టాడు. ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు తప్ప ఏనాడు ఏ విద్యార్థికి కట్టాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఆ కాలేజీ చేరిన పాపన పోలా. అవి తల్లుల ఖాతాలో వేస్తే ఆ తండ్రులు వాళ్ళని హింసించి ఆ డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి అమ్మిన చీప్ లిక్కర్ తాగి మంచాల పాలై హాస్పిటల్ పాలైన పరిస్థితి ఆనాడు. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో తల్లికి వందనం స్కీమ్ను తీసుకుని ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు ఆ విద్యార్థుల ఖాతాలో వేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి 43 లక్షల మందికి మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ అని డబ్బా కొట్టుకుంటే అవి కూడా అరాకొర ఇచ్చి ఇవ్వని దాఖలాలు చాలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 67 లక్షల మంది విద్యార్థులకి తల్లికి దీవెన ఇచ్చింది. సుమారుగా 25 లక్షల మంది విద్యార్థులకి కూటమి ప్రభుత్వం అదనంగా ఇచ్చింది. అలా చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు, డిబేట్లు పెట్టి వాస్తవాలను దాచి అబద్ధాలను ప్రసారం చేయడం. జగన్మోహన్ రెడ్డి ఏనాడు బటన్ నొక్కి తన పేపర్కి యాడ్లు ఇచ్చుకున్నాడు తప్ప ఆ సంబంధిత ఖాతాలకు డబ్బులు వేసిన పరిస్థితి లేదు. పోతా ఎన్ని వేల కోట్లు అప్పు పెట్టాడో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ మీద చేసిన దారుణాలు, చెప్పిన అబద్ధాలు, ఇప్పుడు చేస్తున్న విష ప్రచారం అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో కూడా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఫీజు రియంబర్స్మెంట్ అంటూ వాళ్ళ కొమ్మినేని శ్రీనివాసరావు ఇద్దరు అక్కంపక్కంగా కూర్చోబెట్టుకుని అవాస్తవాలు, అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తున్నాడు. అసలు ఆ ఫీజు రియంబర్స్మెంట్ కథ ఏంటి, దానివల్ల ఎందుకు విద్యార్థులు ఆనాడు ఇబ్బందులు పడ్డారు, ఆ పథకం వల్ల ప్రయోజనం జరిగిందా, నష్టం జరిగిందా, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ ప్రయోజనం అంటే అసలు ఇస్తే కదా ప్రయోజనం అనేది తెలిసేది. ఇవ్వకుండా ఏం తెలుస్తుంది వాళ్ళ ప్రయోజనం గురించి? అంటే ఒక కంట్లో అల్లం ఒక కంట్లో బెల్లం అంటారు. సరిగ్గా పేరెంట్స్ ఇద్దరు కూడా ఈక్వల్గా పిల్లలకి ఏదన్నా చేయనప్పుడు అంటారనమాట, ఒక కంట్లో అల్లం పెట్టిన తల్లి ఒక కంట్లో బెల్లం పెట్టింది. అట్లా జగన్మోహన్ రెడ్డి అన్నాడు. భారతీరెడ్డితో సహా అందరూ పాపం వచ్చేసి ఇంటింటికి తిరిగి భారతీరెడ్డి గారు మా ఎంత మంది బిడ్డలుంటే అంతమంది బిడ్డల్ని మీ పిల్లలు బాగా చదువుకోవాలని జగన్ అన్న అనుకుంటున్నాడు అని చెప్పింది. ఆయన ఏమనుకుంటున్నాడు, వాళ్ళు చదువుకోవాలనుకుంటున్నాడా లేదా ఈయన మొత్తం డబ్బులంతా కొట్టేయాలనుకుంటున్నాడా అనేది తర్వాతగా తెలిసింది. అంటే ఫీజు రింబర్స్మెంట్ వంకతో ఆ తల్లి ఖాతాలకు డబ్బులు వేసి నాన్న బుడ్డి పథకానికి లాక్కుందామని లాక్కున్నాడు. చూసేదేముంది, లాక్కున్నాడు. ఆ విధంగా లాక్కున్నాడు. ఇచ్చిందేమో ఆవగింజంతా, కొట్టేసిందేమో తాటిగింజంతా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అలా జరిగింది. ఆవిడ వచ్చేసి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డల్ని మరి పంపించండి స్కూల్కి. జగన్మోహన్ రెడ్డి జగనన్న మీకు తల్లివడి అమ్మఒడి వేస్తాడని చెప్పింది. అమ్మఒడి వేస్తే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అబ్బబ్బే ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వడానికి కుదరదు, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అప్పులు చేసి వెళ్ళాడని చెప్పేసి ఒక పెద్ద అబద్ధాన్ని, ఒక బూచిని చూపించాడు. లిటరల్లీ అబద్ధమే అది. ఈ రోజున ఏం జరిగిందండి, ఒక తల్లి ఏమనుకుంటుంది, బిడ్డలిద్దరిని కూడా, ముగ్గురుంటే అందరినీ కూడా సమానంగా తను తిన్నా తినకపోయినా ఆ బిడ్డలకు పెట్టి పెంచుకునిద్ది. మరి అలాంటి బిడ్డని నువ్వు ఏ బిడ్డను చదివించుకుంటావో చెప్పని జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుంది? చెప్పు తీసుకొని కొట్టాలనిపించింది ఒక్కొక్కరికి. ఎందుకు అంటే ఎవరు కూడా దాంట్లో, ఇప్పుడు నువ్వు రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించకుండా, ఎక్కడ కూడా ఏ ఉపయోగకరమైన పని చేయకుండా, బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు మన రాష్ట్రానికి, ఆ బిడ్డల విషయంలో కూడా నువ్వు ఇలాంటి అవకతవకలు చేసి అడ్డగోలుగా దోచేస్తే ఎవరు ఒప్పుకుంటారు? మరి ఈ రోజున ఆయన ఇవ్వకపోగా మళ్ళీ కాలేజీలు, ఇంజనీరింగ్ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఆ పిల్లలకి ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ ఎక్కడ ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చే ఇప్పుడు ఎగ్జామ్స్ కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి పెడతాడండి టైము. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్ టికెట్ ఆపేసుకుంటారు, ఫోన్లు చేపిస్తారు. అమ్మా ఇదిగో 24 గంటల్లో నీ పేరెంట్స్ వచ్చి కడతారా, నువ్వు ఇంటికి వెళ్తావా అని అడుగుతారు. ఏం చెప్తారు వాళ్ళు? ఒకవైపు ఆ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలా, ఈ ఫీజు కట్టడానికి టెన్షన్ పడాలా, తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించాలా, వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. చెప్తాను, ఎవరి పనుల్లో వాళ్ళు. ఈ విధంగా అది అనుభవించిన వాళ్ళకే తెలిసిద్దండి ఆ బాధ. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో డైరెక్ట్ గా ఆ విద్యా సంస్థల అకౌంట్లు వేసేవాళ్ళు. అవును, పిల్లల ఫీజు అడగటం కానీ, హాల్ టికెట్లు ఆపడం కానీ ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తన అడ్డగోలు దోపిడీ కోసం ఆ పథకం పేరు మార్చి అట్టా దోచుకున్నాడు. మామూలుగా కాదు, అంటే ఎక్కడా కూడా దొరికినంత దోచుకున్నాడు. ఎన్ని రకాలుగా దారులు ఉన్నాయో, అంటే వీళ్ళు దోచుకోవడానికి దారులు, అడ్డమైన అడ్డదారులన్నీ కూడా ఉపయోగించారు. మరి ఈ రోజున వాళ్ళ ఒక నీచమైన ఛానల్ ఒకటి ఉంది, అబద్ధం నిలువెత్తి అబద్ధానికి సాక్ష్యం ఆ సాక్షి. దాంట్లో కొంతమందిని మీరు అన్నారు కదా ఇందా, హక్కు ముక్కు అబ్రక దబ్రగాళ్ళు, ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి వాళ్ళ గురించి. అట్లాంటి వ్యక్తులు మరి మేము జర్నలిస్టులమనో అనలిస్టులమనో చెప్పుకుంటున్నారు కదా,
మరి మీరు అలా చెప్పుకునేటప్పుడు నీతిగా, నిజాయితీగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం ఏం చేసింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పులప్పారావుగా మరి ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయాడు. మరి వాటి గురించి ఆలోచించుకొని మనం ఈ మాట చెప్తే నమ్ముతారా నమ్మరా అనే ఆలోచనతో మాట్లాడాలి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దిగిపోయే నాటికి 4,260 కోట్ల రూపాయలు సుమారుగా ఎగ్గొట్టి వెళ్ళాడు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళాడు. దాంట్లో ఈ రోజున విద్యాశాఖకు సంబంధించి 4,200 కోట్ల రూపాయలు అడ్డంగా దోచేశాడు. అవి కేవలం ఫీజు రింబర్స్మెంట్ బకాయిలే. అవి కాకుండా విద్యావస్థలు ఇంకా చాలా బాకీలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మఒడి ఇస్తానని చెప్పిన దాంట్లో కూడా ఇంకొక 2,000 ఏం చెప్పాడు, టాయిలెట్స్ మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ అన్నాడు, టీచర్లని ఫోటోలు తీసి పెట్టమన్నాడు, ఇంకేదో ఇప్పుడు వీళ్ళకి థంబ్ ఇంప్రెషన్ అంటే కాదు, ఈ ఫేషియల్ ఐడెంటిఫికేషన్ ఉండాలని చెప్పి అవి పెట్టాడు. అంటే రకరకాల అవకతవకలకు పాల్పడ్డారు. ఎన్ని విధాలుగా దోచుకున్నారు. కోడిగుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకొని దాని మీద, చిక్కీల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకొని దాని మీద, బెల్ట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మే, బ్యాగ్ మీద బొమ్మే, పుస్తకాల మీద బొమ్మే. ఈ బొమ్మల గోలేంటో తెలియని పరిస్థితి. రంగులు వేసుకోవడానికి, బొమ్మలు వేసుకోవడానికి ఈయనకి వేల కోట్ల రూపాయలు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులు వేయటానికి తీయటానికి. మరి ఈ బుక్స్ మీద వేసినవి, గట్రాళ్ళ మీద వేసినవి, మరి ఈ డెత్ సర్టిఫికెట్ మీద కేవలం ఈ గవర్నమెంట్ ఆఫీసులకు రంగులు వేయటానికి తీయటానికే 3,000 కోట్ల రూపాయలు. మరి ఈ మిగతా వాటన్నిటి మీద కూడా ఏ విధంగా ఈ బొమ్మల పిచ్చితోటి ఆయనకున్న ఏదంటే ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి బొమ్మే కనిపించాలి. ఎలక్షన్లో మాత్రం రాజశేఖర్ రెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డి ఎంత మంచి పరిపాలన అందించాడో అని చెప్పి వచ్చాడు. ఆయన అందించలేదు అందరికీ తెలుసు. మరి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని దాచుకోవడంలో నా తండ్రిని మించిపోయానని చెప్పేసి తండ్రిని ఈ విషయంలో మాత్రం రాజశేఖర రెడ్డి పేరు నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి పిల్లల జీవితాలతో ఆటలాడి పిల్లల చేత గంజాయికి బానిసలను చేసి ఈ రోజున మీరు ఫీజు గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఒక్క ఉపాధ్యాయుడు నియమించలా, డిఎస్సి లేదు. ఉపాధ్యాయులు చేస్తేమో యాప్లు పెట్టి అవి ఇవి నొక్కించడం సరిపోయింది. తను లిక్కర్ స్కామ్ చేసుకోవడానికి ఆ ఉపాధ్యాయుల్ని హోంగార్డుల కంటే దారుణంగా వాడుకుని బ్రాంచ్ షాపుల నుంచి వాలంటీర్లుగా నిలబెట్టాడు. ఇంకా విద్యాబోధన చేసింది ఎక్కడ? 5 ఏళ్ల పిల్లలకు విద్య చెప్పింది ఎక్కడ? ఊరినే కాలక్షేపం చేశాడు. ఏదో ఇంగ్లీష్ మీడియం అంటాడు, బైజూస్ తీసుకొచ్చి ట్యాబులు అన్నాడు, దాంట్లో దోపిడీ. అలా కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా సత్యసాయి సంస్థ వాళ్ళు రాగి పిండి వాళ్ళు తెప్పించారు. ఎక్కడి నుంచి? సెంట్రల్ ట్రస్ట్ పుట్టపర్తి నుంచి అన్ని జిల్లాల్లో సత్యసాయి ఆర్గనైజేషన్ నుంచి ఆ సమితి తరపున వాళ్ళు ప్యాకెట్లు తెప్పించి ఆ బస్తాలన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తే జగనన్న రాగి జావ అని చెప్పి ఈయన పెట్టుకున్నాడు. ఫోటో వేసుకుని లేబుల్ వేసుకుని డబ్బులు కొట్టేశారు మళ్ళీ దాంట్లో. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చేశారు పిల్లలకి. ఏదైతే ఈ విటమిన్స్ అవసరం, ఈ ఐరన్ అవసరం అని చెప్పి వాళ్ళు పెడితే వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్లు రాగి జావ అని చెప్పి వాళ్ళు పెట్టు. అది పేపర్ యాడ్ కూడా వేసుకున్నాడు మళ్ళీ. ఇంకా మరి ఈ విధంగా ఉంది. ఈ రోజున వీళ్ళు మాట్లాడతారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టింది కూటమి ప్రభుత్వం అని. ఆ మాట్లాడే వ్యక్తులకు ఇవన్నీ కనిపించలేదా, వినిపించలేదా? వీళ్ళ గత నీచమైన చరిత్ర తనకు తెలియట్లేదా? అంటే చెప్పుకుంటే ఏదైనా పరువు తక్కువగా ఉండిద్దని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతున్నాడా? ఎవరైతే ఈ రోజున డిబేట్లో మాట్లాడే వ్యక్తులు కానివ్వండి, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే వ్యక్తులు కానివ్వండి, దీని మీద కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? 67 లక్షల మంది పిల్లలకి సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు జమ చేస్తే దాని గురించి మాట్లాడకుండా వీళ్ళు ఇవ్వని ఫీజు రింబర్స్మెంట్ గురించి డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇంకా ప్రజలను నమ్మించి మోసం చేద్దామని అదే పందాలు ఉన్నారు వీళ్ళు. ఒక ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలు, 16 మంది పిల్లలు, 4 అన్నదమ్ములు ఉంటే, కొన్ని ముస్లిం మైనారిటీ ఫ్యామిలీస్లో అందరికీ కూడా ఏకమొత్తంగా వచ్చి తల్లికి వందనం ఇస్తే ఆ ఘనత ఎవరిది? ఈ రోజున కూటమి ప్రభుత్వందే కదా. కూటమి ప్రభుత్వం. మరి ఆ విషయం మర్చిపోయారా? అర్థం కావట్లేదా? ఆ రోజున ఎంత మంది ఎన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం గురించి అబద్ధాన్ని ఒక 100 సార్లు పదే చెప్పక ఎవరో ఒకరు నమ్మపోతారా అనే భ్రమలో బతుకుతున్నారు వీళ్ళు. ఇంకా ఫస్ట్ టైం నిన్న ఆ మాక్ అసెంబ్లీ చూసామండి. దాని గురించి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అసలు తెలియక ఇప్పుడు ఈనాడైతే వినేటట్లు మాట్లాడవచ్చు, అర్థం కాని వాళ్ళకి ఏం చెప్తాము? ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఇంకా ఆయన ఏమంటున్నాడు, స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారు ఆ ప్లేస్లో, నేను ఒక అసెంబ్లీ మెంబర్గా నాకేం అర్థం కావట్లేదు అంటే, సార్ అది సిట్టింగ్ అని ఎవరో చెప్పారు, అయితే వదిలేస్తున్నాను అంటున్నాడు. ఏం వదిలేస్తున్నాడు? ప్రజల కర్మకాలి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు కానీ లేకపోతే అంబటి రాంబాబుకి ఎమ్మెల్యే అయ్యే అర్హత ఉందా? లేదు కదా. అట్టంటే అట్టాగా మాట్లాడతాడు.
ఆ రోజు విద్యార్థులు వచ్చారు, మాక్ అసెంబ్లీ అద్భుతంగా నిర్వహించారు, బయట టెంట్లు వేసి చేశారు. బయటకు వచ్చిన పిల్లలు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకున్నారు. వీళ్ళ పాలనలోకి మళ్ళీ నిర్బంధించి మాట్లాడించలే, ఏమి స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించలా, నిర్బంధించలేదు, సినిమా డైలాగులు వేయలేదు, సవాళ్లు విసరలేదు. అక్కడ కూడా మీరు గమనిస్తే అపహాస్యం. ఒక విద్యార్థి బయటకు వచ్చి నేను జగన్ అభిమానిని, మాక్ అసెంబ్లీ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వేషధారణ నేను వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు నాకు అర్థమైనాయి, ఇప్పుడు నేను పవన్ గారి అభిమానిగా మారిపోతున్నాను అన్నాడు పిల్లాడు. అంటే ఆ పిల్లాడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఎవరిని నిర్బంధించలా, వీళ్ళకి మళ్ళీ స్క్రిప్ట్ ఇచ్చి చదివించలా, స్క్రిప్ట్లు ఇచ్చి ఇంగ్లీష్ మాటలు మాట్లాడించలా. అది గమనించకుండా అంబటి రాంబాబు చూసారా, ఆ పిల్లాడు వచ్చి జగన్ అన్న పొగుడుతున్నాడు అన్నాడు. ఈ దద్దములు సన్నాసులు అట్టాగా మాట్లాడతారు. హాఫ్ నాలెడ్జ్ ఉంటే అలానే మాట్లాడతారు. హాఫ్ నాలెడ్జ్ అంబటి రాంబాబు వాస్తవాలు చూసి ఆ పిల్లాడు ఏం మాట్లాడో చూసి మాట్లాడితే బాగుంటుందని. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎగ్గట్టు పారిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా డబ్బా కొడుతూ ప్రజల్ని ఇంకా నమ్మించి మోసం చేసే ప్రయత్నం ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి జర్నలిస్టులు, అక్కంబుక్కంగాళ్ళు వాస్తవాలు మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని. లేదంటే ఆ విద్యార్థుల కుటుంబాలే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందంటూ విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.